హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మష్రూమ్ కర్రీని అయితే చూపిస్తున్నాను. మష్రూమ్స్ని నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను. ఒక్క ప్యాకెట్ 50 రూపీస్ అయితే పడింది. మష్రూమ్స్కి పైన పీలు ఉన్నది కదా, నేను ఎప్పుడైనా ఆ పీల్ని తీసేస్తాను. ఎందుకంటే ఇవి న్యాచురల్గా పండినవి కాదు కదా. వీటిని పండించడానికి మట్టిలో ఎరువులు కానీ లేదంటే ఫెర్టిలైజర్స్ ఏమన్నా యూజ్ చేసి ఉంటే పైన లేయర్కి అతుక్కుపోయి ఉంటుంది అనేసి నేను అలా చేస్తాను. పైన పీల్ తీసిన మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో అయితే వేసి వదిలేస్తా ఒక 5 to 10 మినిట్స్. అలా స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఈ పోపు దినుసులు వేగాక దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నా. ఆనియన్స్ వేసినప్పుడే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్టు వేసాను. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపాక ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఉడకనివ్వాలి. అలాగే దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసాను. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఉడకనిచ్చి తర్వాత మష్రూమ్స్ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన రుచికి తగినంత కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే కల్లుప్పే వేసానండి. మామూలుగా సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ వేసాక ముక్కలకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. దీంట్లోనే నేను ఎండు కొబ్బరిని తురిమి ఎండు కొబ్బరి పొడి కూడా వేసాను. 1 స్పూన్ వరకు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి కలిపి 2 మినిట్స్ ఆగి స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి కారము సాల్ట్ అనేవి సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.